మనస్సును అజ్ఞానం గమ్ముకున్న రోజులను ఆ చీకటి వెలుగుల దారి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మండలంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, ఉద్యోగులందరినీ పాఠశాల తరపున సన్మానించడము అభినందనీయమైనటువంటి విషయము. అంతేకాకుండా 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్లలో కూడా మంచి ప్రదర్శన చూపినటువంటి విద్యార్థులందరికీ కూడా ఆర్థిక సహకారాన్ని అందించడం, వాళ్ళను ప్రశంసించడం కూడా విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. సావిత్రిబాయి పూలే దాదాపుగా 150 సంవత్సరాల కిందనే పెళ్ళి అయిన తర్వాత చదువుకొని ఎన్నో విద్యా సంస్థలను దాదాపుగా 51 విద్యా సంస్థలను ఏర్పరిచి మహిళలకు, ముఖ్యంగా మహిళలకు చదువు నేర్పించడంలో, తర్వాత అణగారిన వర్గాలందరికీ కూడా సమాన అవకాశాలు రావాలని కోరుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం విద్యా అవకాశాలు అనేటటువంటివి అందరికీ అందుబాటులోకి వచ్చినాయి. ప్రతి విద్యార్థి కూడా, ప్రతి అమ్మాయి కూడా కంపల్సరీ హయ్యర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఎక్కడ కూడా చదువు మానద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీ లింబాద్రి సార్ గారు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు, ఉపాధ్యాయులు, సత్యశోధక్లో ఈరోజు నిర్వహించినటువంటి కార్యక్రమం, అది కూడా సమాజంలో ఉన్నటువంటి మహిళలకు తాను విద్య నేర్చుకొని విద్యాభ్యాసం చేయించి డిఓ గారు అన్నారు 51 పాఠశాలలు పెట్టి ఈ దేశం 195 స్వాతంత్రం కన్నా పూర్వం పుట్టినటువంటి వ్యక్తి కార్యక్రమం ఎప్పుడు ఉంటుందనేటువంటి విషయాన్ని గ్రహించాలి. చిన్న నర్సయ్య గారు ఈరోజు మన మధ్యలో లేడు, కానీ ఆయన ఈ స్కూల్ కొరకు కష్టపడ్డ విషయం, విద్యార్థుల పట్ల చేసినటువంటి కృషి ఎప్పుడు కూడా ఈ సత్యశోధక్ పాఠశాల యొక్క యాజమాన్యం కానీ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సత్యశోధక్ చదువుకున్నటువంటి విద్యార్థిని తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా మర్చిపోరు. అది మనకు ఎప్పటికి జ్ఞాపకం ఉంటుంది. అందుకొరకే సత్యశోధక్ ద్వారా ఏదైతే కార్యక్రమం జరుగుతుందో, రేపు జరగబోతుందో దాని మీద శ్రద్ధ వహించవలసినటువంటి బాధ్యత కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాలాంటి వ్యక్తుల మీద కూడా ఉంది. మేము మా వంతు సహాయ సహకారంగా ఎప్పుడు మీ వెంట ఉంటామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ నాకు ఈరోజు ఇక్కడ జ్ఞాపకం వస్తుంది. అశోక్ సార్, నేను నిజామాబాద్లో చదువుకునే రోజుల్లో కార్యక్రమంలో ఆ రోజు సీనారాయణ రెడ్డి సత్యశోధక్ పాఠశాలలో మిమ్మల్ని చదివిస్తూ ఇప్పుడు మా చేతుల మీదుగా కొంతమందికి ఏదైతే అవార్డు ఇచ్చామో, సన్మానం చేశామో, మీ జీవితంలో అవార్డు సన్మానమే కాదు, భవిష్యత్తులో కూడా ఈ దేశానికి మీరు పనికొచ్చే విధంగా చదువుకొని సత్యశోధక్ పాఠశాల పేరు జాతీయ స్థాయిలో ఉండే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, నర్సయ్య గారు ఈరోజు మాకు ఇక్కడికి ఆహ్వానించి గత 20 సంవత్సరాలుగా సమాజంలో విద్య అభ్యసించడానికి వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి మన ప్రాంతంలో ఒక పాఠశాల పెట్టి ఆ పాఠశాలలో 25 సంవత్సరాలుగా విద్య పట్ల శ్రద్ధతో ఈ ప్రాంతంలోని విద్యార్థులను రాష్ట్ర జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడానికి సేవ చేస్తున్నటువంటి సోదరుడు నర్సయ్య సార్ గారికి ఈనాటి సమావేశానికి చాలా అదృష్టం. చాలామందికి తెలిసి తెలియకపోయినా వైస్ ఛాన్సలర్ గారు
నింబాద్రి సార్ గారి ఆహ్వానం మేరకు రాగుట్ల గ్రామానికి వచ్చినప్పుడు పోతూ ఈనాటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం, ఈ ప్రాంత వాస్తవుడిగా ఆయన ఇక్కడ లేకున్నా మన పక్షాన ఒక్కసారి వైస్ ఛాన్సలర్ గారికి చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఇక్కడ పుట్టి రాష్ట్ర స్థాయిలో అనేక పదవులు ఇటు విద్యాపరంగా కల్పించినటువంటి ఆ తల్లికి ఒకసారి చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. వాస్తవంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకంటే అనేక సార్లు అనేక కార్యక్రమాల్లో సత్యశోధక్ పాఠశాలకు వచ్చాను. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి ఏదైతే ఏమంటారు ఆర్ట్ వేసినటువంటి ఇద్దరు అమ్మాయిలు చాలా దాన్ని చూసిన తర్వాత వాస్తవంగా నేను ఫోటోగ్రాఫర్ను పిలిచి ఫోటో తీయమని చెప్పినాను. దాన్ని నిజంగా పాత్రికేయ సోదరులకి అలా కోరుకుంటున్నా. ఆ ఫోటోను నిజామాబాద్ జిల్లా అన్ని పేపర్లు ప్రచురించే విధంగా మీరు చెప్పండి. వీలైతే మా తరఫున కూడా నేను చెప్తాను. సావిత్రిబాయి పూలే గారు ఆ రోజు కోరుకున్నది 195 సంవత్సరాల తర్వాత అమలు జరుగుతున్నది. అది ఏ రూపంలోనైనా విద్యను అభ్యసించాలా, విద్య కొరకు ఎవరైతే పాటుపడుతున్నారో వాళ్ళని అభినందించాలనే ఉద్దేశంతో 14 మంది మహిళలకు ఈరోజు సత్యశోధక్ ఆధ్వర్యాన సన్మానం చేయడం అంటే మామూలు విషయం కాదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేనటువంటి విషయం. ఈరోజు గౌరవంగా సత్యశోధక్ ద్వారా చేసిన మహిళా సోదరి మళ్ళీ మీరు ఏదైతే సన్మానించబడ్డారో హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాం. ఇది ఒక అంశం. ఈ అంశంతో పాటు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విద్య కొరకు, వైద్యం కొరకు చేస్తున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో, ఒక దిక్కు సంక్షేమం, ఒక దిక్కు ఏదైతే ప్రభుత్వ పరంగా జరిగేటటువంటి కార్యక్రమాలు ఉన్నాయో, మీ దగ్గరికి ఉన్నటువంటి తరుణంలో విద్య పట్ల శ్రద్ధ చూపిస్తున్నటువంటి విషయాన్ని ఇప్పుడే డిఓ గారు చెప్పినట్టుగా నేను వేరే విషయం చెప్పవలసినటువంటి అవసరం లేదు. కానీ ఒక మాట వాస్తవం, ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులతో కోరుకుంటున్నా, చదువుకునేటటువంటి విద్యార్థులు ఎవరైనా డ్రాప్అవుట్ అవుతే దానివల్ల జరిగేటటువంటి నష్టం విద్యార్థులకే కాదు, ఆ కుటుంబానికి కూడా నష్టం జరుగుతుందనేటువంటి విషయాన్ని గ్రహించి తద్వారా వాళ్ళను డ్రాప్అవుట్ అయినటువంటి వాళ్ళని కూడా విద్య కొరకు మనం దగ్గరికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని ఒకటి గ్రహించవలసిందిగా ఈరోజు సావిత్రిబాయి పూలే గారి జన్మదినం నాడు మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఎందుకంటే తనకు చదువు రాకున్నా తన భర్త ద్వారా చదువుకొని 51 పాఠశాలలు పెట్టి ప్రతి వారిని ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో ఏ విధంగా వివక్ష ఉండేనో దానికి వ్యతిరేకంగా ఇప్పుడే సోదరిమని మాట్లాడుతున్నది. ఆమె చీర కట్టుకున్నటువంటి చీర మీద పెండతో జల్లినటువంటి విషయం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్ళినా విద్యాభ్యసించడానికి ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ, ప్రభుత్వ పరంగా అయితే అడ్మిషన్స్ తప్పకుండా విద్యార్థులకు దొరుకుతున్నాయి. ప్రైవేట్ పరంగా వస్తే కూడా నేనే అనేక సందర్భాల్లో నర్సయ్య గారితో ఫోన్ చేస్తే, సార్ వాళ్ళు పేదోళ్ళు 5,000 కట్టలేరు సార్, 1,000 తక్కువ చేయండి అంటే తప్పకుండా తక్కువ చేస్తా ఉన్నాడు. అందుకొరకే విద్య మీద శ్రద్ధ వహించి డ్రాప్అవుట్ కాకుండా చూసేటటువంటి బాధ్యత తల్లిదండ్రులతో పాటు పెద్దలది, ప్రజాప్రతినిధులది కూడా ఉందనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, సావిత్రిబాయి పూలే గారి ఆలోచన విధానాన్ని ఈరోజు సత్యశోధక్ ద్వారా 25 సంవత్సరాల క్రితం ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి నర్సయ్య గారు ఆయన చేశాడో, దురదృష్టం విద్యార్థులకు అందరికీ సావిత్రిబాయి పూలే జన్మదిన శుభాకాంక్షలు. అట్లాగే మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా. ఫస్ట్ టైం కలుస్తున్నా కాబట్టి నూతన సంవత్సర శుభాకాంక్షలు. దాదాపు 2 గంటల నుంచి ఈ ప్రోగ్రాం నడుస్తుంది. చాలామంది చాలా అద్భుతంగా మాట్లాడారు, చాలా విషయాలు చెప్పారు.
నాకు ఇంకా ఎక్కువ చెప్పాలనిపించట్లేదు. మొదటగా నేను చిన్నరసయ్యకు వారి కుమారుడికి నివాళులు అర్పిస్తూ, బహుశా అప్పటి నుంచి ఈ మొదటి ప్రోగ్రాంలో నేను ఇక్కడికి వచ్చున్నా. అది చాలా విషాదకరమైంది. అయినా సరే కాలం మనకు అనేక అనుభవాలని, కష్టాలని తెస్తుంది. వాటిని నిలదొక్కుని సమాజంలో మనం ఇంకా ముందుకోవడానికి ఉన్న వాళ్ళందరం ఎట్లా కలిసి మెలిసి మనం ముందుకెళ్ళాలి అనడానికి ఒక ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని కుటుంబ సభ్యులందరికీ ఇవ్వాలనేటువంటి కోరిక నేను కోరాలి. సత్యశోధక్ పాఠశాల నర్సయ్య చెప్పాడు 2000 సంవత్సరంలో పెట్టాము. మొట్టమొదటి మీటింగ్ నిజామాబాద్ అంబేద్కర్ భవన్లో ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి గ్రామాల్లో అంటరానితనం అనే ఒక వ్యాసరచన పోటీ పెట్టి బహుశా అక్కడ ఆ ప్రైజుల డిస్ట్రిబ్యూషన్ కూడా నన్నే ఇన్వైట్ చేశారు, నేను వచ్చాను. అప్పటి నుంచి ఈ 25 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో నేను ప్రపంచంలో సార్ చెప్పినట్టుగా MIT పోయాను. దాని పక్కనే ఉన్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హార్వర్డ్ యూనివర్సిటీ ఎంప్లాయ్ అండ్ ఉమెన్ టీచర్స్ అవార్డు పొందిన అవార్డు గ్రహీతలందరికీ, అట్లాగే సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో బెస్ట్ స్టూడెంట్స్ అవార్డు SSC టాపర్స్ అండ్ ఇంటర్మీడియట్ టాపర్లకు, వారి తల్లిదండ్రులకు, అట్లాగే ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పాత్రికేయ మిత్ర బృందానికి, ప్రియమైన సత్యశోధక్ పాఠశాల ఉపాధ్యాయులకు, విద్యార్థులందరికీ పేరు పేరున మాతా సావిత్రిబాయి పూలే 190వ జయంతి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాంతంలో 2000 సంవత్సరంలో ఏర్పడ్డ ఈ సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ అండ్ సత్యశోధక్ పాఠశాల దినదిన అభివృద్ధి చెంది ఈ ప్రాంతంలో విద్యలో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల ముఖాభివృద్ధి కోసం కృషి చేస్తూ, అవిరల కృషి చేస్తూ మీ అందరి మన్ననలు పొందుతుంది అంటారంటే మీ అందరి సహకారము, తల్లిదండ్రుల సహకారంతో తెలియజేసుకుంటూ, మరి ఓన్లీ విద్యకే పరిమితం కాదు ఈ సత్యశోధక్ పాఠశాల ఉద్దేశము. మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే కలలుగన్న ఆశయాల సాధన కోసం మనవంతు ప్రయత్నం చేయాలని నిరంతరం కృషి చేస్తుంది ఈ సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ, సత్యశోధక్ పాఠశాల. ఆనాటి సమాజంలో విద్యకు దూరంగా ఉంచిన అణగారిన వర్గాల కోసమైతేనేమి, ముఖ్యంగా మహిళల కోసమైతేనేమి పెద్దలు మహాత్మా జ్యోతిరావు పూలే శ్రమించిన కంకణాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకున్నాం ఆ రోజు. అట్లాగే మరి మాతా సావిత్రిబాయి పూలే తన భర్త ద్వారా చదువు నేర్చుకొని మహిళా విద్యార్థి కోసం అవిరల కృషి చేసిన గణనీయురాలని గుర్తు చేసుకుంటున్నారు. సావిత్రిబాయి పూలే 195వ జయంతిని పురస్కరించుకొని సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు సిరికొండ ప్రాంత ముద్దుబిడ్డ, తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, సత్యశోధక్ శ్రేయోభిలాషి మాన్యులు తాహిర్ బిన్ హమ్దాన్ గారికి, గౌరవ అతిథులుగా విచ్చేసిన మన ప్రాంత విద్యావేత్త, విద్యార్థులకు, యువతకు ఆదర్శప్రాయులు, మనందరికీ శ్రేయోభిలాషి గౌరవనీయులు ఉన్నత విద్యామండలి మాజీ